ఏ పార్టీ అధినేతకు అయినా పార్టీలో అసమ్మతి సెగలు, రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించడం చాలా కష్టం. అయితే ఇప్పటికే 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు మాత్రం పార్టీలోని ఎమ్మెల్యేలను అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నాడు. అయితే జగన్ మాత్రం సాఫీగా తేల్చేస్తున్నాడు. ఎప్పుడు టీడీపీకి రాయలసీమలో టికెట్ పంచాయతీలు ఎక్కువగా ఉండేవి. కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ, ఆలగడ్డ, నంద్యాల అసెంబ్లీ సీట్ల విషయంలో ప్రతిష్టాంబన నెలకొని ఉంది. ఈ సీట్ల విషయంలో ఆశావహులు మధ్యన రచ్చలు తీవ్ర స్థాయికి వెళ్లాయి. బహిరంగ సవాల్కు కూడా సదర నేతలు వెనకాడడం లేదు. ఇక కర్నూలు ఎమ్మెల్యే టికెట్ విషయంలో కూడా పోటీ ఉంది. కోట్ల వర్గం ఎంట్రీతో అక్కడ పోరు త్రిముఖంగా మారింది. కోట్ల వర్గం ఎంట్రీ ఇస్తే డోన్ సీటు విషయంలో, ఆలూరు సీటు విషయంలో కూడా రచ్చలు తీవ్ర స్థాయికి వెళ్లేలా ఉన్నాయి. కర్నూలు ఎంపీ టికెట్ను మాత్రం కోట్ల వర్గానికే ఖరారు చేసేలా ఉన్నారు. చిత్తూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారారు. వారిని మార్చాలనే యోచనలో ఉన్నారట చంద్రబాబు నాయుడు. తిరుపతి ఎమ్మెల్యేకు మళ్లీ టికెట్ ఇచ్చేది లేదంటున్నారట. శ్రీకాళహస్తి కథ ఇలానే ఉంది. అక్కడ బొజ్జల కుటుంబానికి టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేరని ప్రచారం జోరుగా సాగుతుంది. మరొకరిని తెరపైకి తెస్తున్నారు. ఆ రెండు వర్గాలు టికెట్ విషయంలో పోటీ పడుతున్నాయి. నగరి టికెట్ పరిస్థితి ఇలానే ఉంది. ఇక్కడ వర్గాలుగా విడిపోయి నేతలు పోటీలు పడుతున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో వర్గపోరు తీవ్రంగా ఉంది. అదే జిల్లాకు సంబంధించిన ఎంపీ నిమ్మల కిష్టప్ప ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ మీద కన్నేశాడు. ఫలితంగా పెనుకొండ, పుట్టపర్తి నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. కడప జిల్లాలోనూ తేల్చాల్సిన పంచాయతీలు చాలా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వీటికి సంబంధించి ఎప్పుడు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తారు? దీన్ని పరిష్కరించడం ఎప్పుడు అసలు అని నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అభ్యర్థులను ఎప్పుడు ఖరారు చేస్తారనేది ఆసక్తిని రేపుతోంది. అభ్యర్థుల ఖరారైతే కానీ ఫలితాల గురించి ఆశించలేమని టీడీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు చేయలేని ఈ పనులను జగన్ మాత్రం ఫాస్ట్గా చేసేస్తున్నాడు. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే సాల్వ్ చేసేస్తున్నాడు. చూడాలి గెలుపు ఎవరిని వరిస్తుందో మరి.